సార్, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలి అంటే ఎవరికి సర్కిల్ ఉండాల్సిన అవసరం లేదు, లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో కూడా మీరే నేర్పిస్తారు అని అయితే మీరు చెప్తున్నారు. ఓకే సార్, అసలు మన దగ్గర బడ్జెట్ లేదు లేదా చాలా తక్కువ బడ్జెట్ ఉంది. ప్రతి సామాన్యుడికి ఏంటంటే సొంతింటి నిర్మాణం అనేది, సొంతింటి స్థలం అనేది ఒక జీవిత లక్ష్యంగా, ఒక కళగా మిగిలిపోతుంది. కొంతమంది దగ్గర ఆ కళను సాకారం చేసుకోవడానికి డబ్బులు ఉండొచ్చు, కొంతమంది దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, కొంతమంది దగ్గర మరీ తక్కువ డబ్బులు ఉండొచ్చు. అలా తక్కువ బడ్జెట్లో సొంత ఇంటి కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏం చేయాలి? అటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే ఏం చెప్తారు? దీనికి ముందు మీకు ఒక సామెత చెప్పి దానికి వస్తాను. ఈ దేశంలో పుట్టిన ప్రతి అబ్బాయికి కృష్ణాలు అంటాడు, లేకపోతే నాలంటాడు, ఈయనలు అంటాడు, ఒక అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది. ఓకే, ఒకప్పుడు ఎవరో అన్నారంట, నేను పుట్టకపోతే నీకు భార్య దొరకదు అని. అది రాంగ్. ఈ అమ్మాయి కాదు ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి కాదు ఇంకో అమ్మాయి, అలాగే అమ్మాయికి అబ్బాయి దొరుకుతాడు. ఎక్కడో రాసి పెట్టి ఉంటుంది. అది ప్రపంచంలో ఉందా, ఇండియాలో ఉందా, అమలాపురంలో ఉందా మనకు తెలియదు. ఒకటి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు అడిగిన క్వశ్చన్ లింక్ చేస్తున్నాను. మన హైదరాబాద్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ సిటీ గ్రోయింగ్ ఇన్ ఇండియా అండ్ లోయెస్ట్ ఎఫర్ట్, అంటే అఫోర్డబుల్ రేట్లో చాలా తక్కువ రేటు దొరికేది రియల్ ఎస్టేట్ మందే. మనకు ఉన్న అడ్వాంటేజ్ అంటే హైదరాబాద్కి 4 పక్కల గ్రో అవుతుంది. ది బెస్ట్ చెన్నైకి కానీ ముంబైకి కానీ ఈ అవకాశాలు లేవు. ఎందుకంటే బాంబేకి కానీ సీ అంటే ఓషన్. సో దానివల్ల ఏమవుతుంది, మన హైదరాబాద్కి ప్రతి ఒక్కటి చూపు హైదరాబాద్ అనేది పడింది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటే మన గవర్నమెంట్ వచ్చింది కదా మార్కెట్ పడిపోద్దండి. ఎందుకు పడిపోతుంది? మన లోకల్ కొనేవాళ్ళు 20-30%, 70% బయట వాళ్ళు కొన్న, వాడికి ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ హైదరాబాద్ అనేది ఒక, మీరు చూసుకుంటే మెనూస్లో, హోటల్ మెనూస్లో చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ అని పెడతాడు. గుజరాత్ బిర్యానీ, రాజస్థాన్ బిర్యానీ ఎక్కడైనా చూసారు మీరు? బట్ హైదరాబాద్ బిర్యానీ వరల్డ్, అమెరికాలో వెళ్ళినా ఉంటుంది. అవును, దట్ ఈస్ ది ఫేమస్. సో హైదరాబాద్ 3 ఆటలకి ఫేమస్ అని చెప్తుంటారు జనరల్గా. నంబర్ 1 హైదరాబాద్ బిర్యానీ, పారడైజ్. నంబర్ 2 కరాచీ బిస్కెట్స్. నంబర్ 3 డాక్టర్ నంది రామేశ్వరరావు. ఓకే, ఎందుకంటే హైదరాబాద్లోనే మనం సెటిల్ అయ్యారు. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ప్రతి ఇన్వెస్టర్కి, ప్రతి బయర్కి ఆయనకున్న అఫోర్డబిలిటీ బట్టి మీరు, మన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, అర్బన్, సబర్బన్, రూరల్ అని 3 భాగాలుగా స్టేట్ని విభజించారు. సో సిటీ ఇప్పుడు బంజారాహిల్స్ మనం కూర్చున్న ఏరియా, నేను రోడ్ నెంబర్ 3 TV9 ఉన్న దగ్గర 3 నుండి 4 లక్షలు పర్ గజం. ఓకే, 3 నుండి 4 లక్షలు పర్ స్క్వేర్ యార్డ్. అది ఇవాళ కొన్నాం అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? ఒక 30-40 వేలు పెరుగుతుంది, అంతకంటే ఎక్కువ పెరగదు. ఇదే నేను 5,000లకు కొన్నాను అనుకోండి, 70 కిలోమీటర్ దూరంలో, అది 10 సంవత్సరాలు 50,000 అవుతుంది. 50,000 అయితే 40,000 అవుతుంది. అంటే 5,000 300%, 400%. సో మనకి పిండి కొలిది రొట్టి, జితనా ఆట ఉత్తనా రోటీ అనే సామెత ఉంది మనకి. సో చాలామంది తెలియని రహస్యం ఏంటంటే, నా దగ్గర 15 లక్షలు ఉంటే ప్లాట్ రాదు. ఎందుకంటే శంకరపల్లిలో కొనుక్కోవాలంటే 50,000 గజం. 50,000కి 10 లక్షలకి ఎంత వస్తుంది ల్యాండ్ తెలుసు, అది ఎందుకు పనికిరాదు. సో మనకి డబ్బులు అఫోర్డబిలిటీ అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సిటీకి దూరంగా వెళ్తున్న కొలిది. ఇప్పుడు మీరు సపోజ్ బెంగళూరు హైవే బాగా నడుస్తుంది. బెంగళూరు హైవే అంటే ఏంటి? శంషాబాద్, కొత్తూర్, నందిగామ, షాద్నగర్, బాలానగర్, జడ్చర్ల, ఈ స్ట్రెచ్. అట్లా ప్రతి దగ్గర కూడా విజయవాడ హైవే, వరంగల్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు హ్యాపెనింగ్ ఏరియా మొన్నటి వరకు శ్రీశైలం హైవే ఉండేది. ఈ ఫార్మాసిటీ రద్దు వల్ల కొద్ది డిస్టర్బెన్స్ అయ్యి కొద్దిగా స్లో డౌన్ అయింది. బట్ ఇప్పటికీ బెంగళూరు హైవే, ముంబై హైవే చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు షాద్నగర్ ఈజ్ అరౌండ్ 50 కిలోమీటర్స్ ఫ్రమ్ మెయిన్ సిటీ. సో 50 కిలోమీటర్స్ లోపు వాళ్ళకి ఈ 15 లక్షల బడ్జెట్ కావాలనేది దొరుకుతాయి. సో 150 గజాలు మినిమం ప్లాట్ సైజ్ ఉంటుంది. సో 150 ఇంటూ 10,000 వేసుకున్న 15 లక్షలు కదా. చాలామంది తెలియదు. అంతా మార్కెట్లో 30,000, 40,000 ఉన్నారు ఆ రేంజ్. ఇప్పుడు స్టార్ హోటల్, ఇప్పుడు దోశ ఉందనుకో, బండి మీద కొనుక్కుంటే మనకి 30-40 రూపాయలు. కామాత్ హోటల్లో కొనుక్కుంటే 100-120 రూపాయలు. కృష్ణాపురాయికి వెళ్తే 500-600 రూపాయలు. మినపప్పు లేకుంటే దోశ వస్తుందా? రాదు. బట్ ఏంటంటే లైఫ్ స్టైలు, యాంబియన్స్, నైబరింగ్, కల్చరు ఇవన్నీ కూడా తేడా వస్తాయి. సో అదేవిధంగా తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు 2 ఆప్షన్. ఒకటి డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. సపోజ్ వాడి 10 లక్షలే ఉన్నాయి, ఉద్యోగం చేసుకుంటాడు, ఒక 50-60 వేలు జీతం, అటు లోన్ వస్తుంది. 10 లక్షలు లోన్ తీసుకొని 10 లక్షలు పెట్టుకుంటే 20 లక్షలు. సో ప్లాట్ అనేది సొంత ఇంటి కళ అనేది ఆగిపోదు. దాన్ని కరెక్ట్గా ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకొని, లేకపోతే మాలాంటి రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వస్తే వాళ్ళని గైడ్ చేస్తారు. ప్రతి బడ్జెట్కి
ప్లాట్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అనేది మనం ఒకటే స్పాట్లో, ఇప్పుడు షాద్ నగర్ శంషాబాద్ దగ్గర మనం 10,000 కొనలేం మనం, అక్కడ ఆల్రెడీ 1 lakh అయిపోయింది రేటు. సో అది శంషాబాద్ ఈజ్ 35 కిలోమీటర్స్, ఇంకో 35 వెళ్తే ఆ ₹1,00,000 కాస్త 10,000 మిగులుతుంది. ఓకే సార్, కొంతమంది 5 లక్షలు బడ్జెట్ పెట్టుకుంటారు, కొంతమంది 10 లక్షలు బడ్జెట్ పెట్టుకుంటారు, కొంతమంది మీరు అన్నట్లుగా 15 లక్షలు బడ్జెట్ పెట్టుకుంటారు. 5 లక్షలు బడ్జెట్ పెట్టున్న వాళ్ళకి ప్లాట్లు వచ్చే అవకాశం ఉందా? ఏ ఏరియాలో వస్తాయి, ఏ ఏరియాలో తీసుకుంటే మంచిది? అంటే మీరు సిటీకి ఇప్పుడు జనరల్గా నేను చెప్పినట్టు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి, జీపీ వ్యత్యాసం ఏంటంటే సిటీ నుండి, మున్సిపల్ లిమిట్స్ నుండి, అంటే మెయిన్ సిటీ బంజారాహిల్స్, శ్రీనగర్ కాలనీ, ఇక్కడ నుండి ఒక 25-30 కిలోమీటర్స్ మున్సిపల్ లిమిట్స్లో వస్తుంది. అక్కడ నుండి ఇంకో 35 కిలోమీటర్స్ హెచ్ఎండిఏ వస్తుంది. ఓకే, అక్కడ నుండి ఇంకో 30-40 కిలోమీటర్లు డిటిసిపి వస్తుంది. 100 కిలోమీటర్ దాటితే జీపీ అంటారు, గ్రామ పంచాయతీ, స్లోగా తీసేస్తున్నారు. సో మీకు కావాలంటే ఫామ్ ప్లాట్స్ అనేది జనరల్గా 2,000, 3,000 నుండి 5,000 రూపాయలకి పర్ గజం దొరుకుతుంది. ఫామ్ ప్లాట్స్ వేర్ యూ కెనాట్ డూ కన్స్ట్రక్షన్, 10% కన్స్ట్రక్షన్. ఫామ్ హౌస్ అనేది కాన్సెప్ట్ వీకెండ్ కాన్సెప్ట్. రిసార్ట్స్ ఉంటాయి కదా, ప్రగతి రిసార్ట్స్ అని, ఇంకా డ్రీమ్ ల్యాండ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ రిసార్ట్స్లో మీరు వీకెండ్ సాటర్డే వెళ్ళిపోయి సండే ఉండి మండే రావడానికి. సో రెగ్యులర్గా ఉండడానికి ఇప్పుడు మీరు 110 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నా మీరు ఇక్కడ వచ్చి రాలేరు, సిటీకి రాలేరు, స్ట్రైన్ అయిపోతారు. నువ్వు 2-wheeler బైక్ మీద వచ్చి 2 గంటలు ఇటు 2 గంటలు అటు ట్రావెల్ చేస్తే యువర్ లైఫ్ స్పాన్ విల్ రెడ్యూస్. సో అందరినీ ద్రాక్ష పండు పుల్లగా ఉంటుంది అని మా నాన్నమ్మ గారు చెప్పేవారు. మన ద్రాక్ష పండు చెట్టు ఉంది, అందినంత వరకు తీగ ఉంటుంది, అందరినీ పుల్లగా ఉంటుంది అని అది లేదు. సో నేను అది ఎందుకు చెప్తానంటే మన ఎఫోర్డబిలిటీ బట్టి మన ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు మన లెవెల్ చూసుకో, మనకి తినడానికి పప్పు అన్నం తినడానికి లేదా మన బిర్యానీకి ప్లాన్ చేస్తే ఎట్లా? మన లెవెల్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. మన ఆలోచన, మన అవసరం మనకి ఆలోచన అనే విధానం నేర్పుతుంది. సో 5 లక్షలు కొన్ని కూడా దూరంగా వెళ్తే దొరుకుతుంది. ఎంతో కొంత ఒక గుంట అంటే 121 స్క్వేర్ యార్డ్స్ దొరికిపోతుంది. 121లో ఇల్లు కట్టవచ్చు, 1000 గజాలు ఇల్లు కట్టవచ్చు, ఎకరంలో ఇల్లు కట్టవచ్చు. మన స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఒక గుంట లేదా 2 గుంటాస్. సో దొరుకుతాయి. 5 లక్షలు అంటే దూరంగా వెళ్ళాలి. ఒకటే వాళ్ళు డబ్బులు ఎంత తక్కువ ఉంటే అంత దూరం వెళ్ళాలి, డబ్బులు ఎంత ఎక్కువ ఉంటే అంత దగ్గర ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కడ ఉంటాయి, ఏం దొరుకుతాయి అనే దానికి గైడెన్స్ కావాలంటే మనల్ని సంప్రదిస్తే మనం వాళ్ళని గైడ్ చేస్తాం. మనకు అపాయింట్మెంట్ తీసుకోవాలి, 1 hour స్లాట్, నామినల్ ఫీజు ఉంటుంది సీరియస్నెస్ చూడడానికి. వాళ్ళకి 1 hour స్పెండ్ చేసి వాళ్ళ ప్లానింగ్ ఏంటి, అసలు శాలరీ ఉందా, లోన్ వస్తుందా, సిబిల్ రేటింగ్ ఏంటి, ఇవన్నీ చూసి వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి, ఒకవేళ వాళ్ళ చేతిలో 5 లక్షలు ఉంటే 5 లక్షలు లోన్ తీసుకునేటట్టు ప్లాన్ చేసి, 5 లక్షలు ఉంటే 10 లక్షలు లోన్ వస్తుంది. అప్పుడు కూడా 150 గజాలు సిటీలో అంటే 60-70 కిలోమీటర్లు దొరికిపోతుంది మీకు. ఓకే. సో హైవే ఫేసింగ్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. హైవే నుండి లోన్కి వెళ్తే రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ హైవే కమర్షియల్ 30,000 ఉంది, 1 kilometer వెళ్తే 15,000 ఉంది, 3-4 kilometers వెళ్తే 8,000 ఉంది, 10 kilometers వెళ్తే 3,000 ఉంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ యర్ అఫోర్డబిలిటీ. ఓకే సార్, మీ అమూల్యమైనటువంటి సలహాలను, సూచనలను మా ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.